త్రివిధ దళాలతో నరేంద్ర మోడీ రీసెంట్‌గా ఒక హై లెవెల్ మీటింగ్‌ని కండక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంట్లో 24 గంటల తర్వాత ఇది జరిగి కూడా 24 గంటలు దాటింది. తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి. దాని గురించి మాట్లాడదాం. అసలు ఎవరెవరిని త్రివిధ దళాలంటే ఎవరెవరిని పిలిచి కూర్చోబెట్టి ఆయన మాట్లాడారు అని చూస్తే డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్, అలాగే ట్రై సర్వీసెస్‌కి సంబంధించినటువంటి హెడ్స్ ఇన్ఛార్జ్‌లు ఉంటారు కదా వాళ్ళు. వీళ్ళతో ఈ మీటింగ్ జరిగింది. ఫైనల్ అవుట్‌పుట్ ఏంటయ్యా అంటే మేము మీకు పూర్తి స్వతంత్రం ఇస్తున్నాము పాకిస్తాన్ విషయంలో, ఈ తీవ్రవాదుల విషయంలో మీరు ఏం చెయ్యాలి అనుకుంటే రైట్ డెసిషన్ ఏది అని మీరు అనుకుంటే మా ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ ఉండదు. మేము మిమ్మల్ని ఆపం, టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం మీకు అని చెప్పి నరేంద్ర మోడీ చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ఇప్పుడు చూస్తే ఒక్కసారి మీటింగ్ అయిన వెంటనే భారత్ యొక్క ట్రై సర్వీసెస్ నుంచి ఒక హెచ్చరిక ఎవరికి? పాకిస్తాన్కి. మీరు పహల్గామ్ దాకా వచ్చారు అని చెప్పుకుంటున్నారు కదా. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక లెటర్ మన ముజాహిద్దీన్స్ పహల్గామ్లో దాడులు చేశారు అని ఓపెన్గా చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వు పహల్గామ్ దాకా వచ్చావు కదా, మేము ఇప్పుడు లాహోర్ దాకా రాబోతున్నాం, మీరు మమ్మల్ని ఆపగలరా? ఇది భారత్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ కలిసికట్టుగా చేస్తున్న ప్రకటన. లాహోర్ దాకా మేము వస్తాము, మీరు మమ్మల్ని ఆపగలరా? ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఓపెన్ స్టేట్మెంట్స్ లేవు, కానీ ఇప్పుడు ఇస్తున్నాం. మనం ఇక్కడ గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన రెండు విషయాలు ఏంటంటే, ఒకటి మోడీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూడాలి. రెండు విషయాలు ఏంటంటే, పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్, వాడికి భవిష్యత్ అంటూ లేదు. వాడికి ఎవరు కూడా ఎటువంటి ధన సహాయము, అప్పులు, జీడిపి అని, వ్యాపారము, రెవెన్యూస్ ఇవి ఏమీ ఉండదు. పాకిస్తాన్లో తీవ్రవాదం తప్ప ఇంకేమీ లేదు. అదే ఇటువైపు భారత్ చూస్తే ఒక అమెరికా, ఒక రష్యా, కెనడా లాంటి దేశాలు ఈరోజు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడులు పెట్టి ఉన్నారు మన స్టాక్ మార్కెట్లో. టాప్ 10లో చూసుకుంటే టాప్ 5లో మనం ఉంటాం ఖచ్చితంగా. భారత్ స్టాక్ మార్కెట్ ఎంత పవర్ఫుల్ అనేది మీరు ఒకసారి సెర్చ్ కూడా చేయొచ్చు. అలాంటిది ఇస్లామిక్ స్టేట్స్, బాగా డబ్బున్నటువంటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ కూడా కాశ్మీర్లోనే వందల కోట్ల పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో మీరు ఒకవేళ యుద్ధము అన్నారు అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, పాకిస్తాన్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎలాగో సర్వము పోయింది కదా, పూర్తిగా మునిగిపోయాడు కదా, వాడు ఇప్పుడు ఏమైనా మాట్లాడతాడు. కానీ మనం అట్లా కాదు, మనం మన జీడిపి గురించి ఆలోచించాలి. ఇంకొక 6 నెలల్లో 3rd పొజిషన్లోకి మనం వెళ్ళిపోతాం. ఇలాంటి ఒక స్ట్రాంగ్ రెవెన్యూ సోర్స్ను పెట్టుకుని ప్రపంచం అంతా గ్లోబల్ ఇన్వెస్టర్స్ లిటరల్గా చూస్తున్నారు భారత్ ఇప్పుడు ఏం చేయబోతోంది. యుద్ధం చేయడం అనేది క్షణాలలో ఛాలెంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ లాహోర్ దాకా, అంటే 1965లో లాహోర్ గేట్ దాకా మనం వెళ్ళిపోయాం. మనం తలుచుకుంటే విత్ ఇన్ డేస్ మనం ఈ పని చేయగలం, బట్ వాడు ఆపలేడు. వాడికి కూడా ఆ విషయం తెలుసు. మనం ఆలోచించాల్సింది గ్లోబల్ ఇన్వెస్టర్స్లో ఈ డెవలప్ రాకూడదు. భారత్లో పెట్టుబడి పెట్టాము, ఇంత పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, వీళ్ళు యుద్ధంలో ఉన్నారు, సో మన వ్యాపారం తగ్గిపోతుంది కదా, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి కదా, ఇది జరగకుండా మోడీ చూసుకోవాల్సిన బాధ్యత. ఇది ఫస్ట్ రీజన్. ఫుల్ పవర్స్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైము మన జీడిపి ఎక్కడా కూడా దెబ్బ తినకుండా జాగ్రత్త పాటించాలి. రెండో వైపు చూస్తే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ పహల్గామ్లోకి వచ్చి 26 మందిని వాళ్ళు తీవ్రవాదుల పొట్టన పెట్టుకున్నారంటే రిటాలియేషన్, ఎదురుదాడి లేకపోతే, వార్ ఆన్ టెర్రర్ లేకపోతే ప్రపంచం మనల్ని చిన్నచూపు చూస్తుంది. ఎంత జరిగి కూడా మనమే అడుగుతాం, భారతీయులు కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పటికీ, ఎందుకు ఇంకా పాకిస్తాన్ విషయంలో మనం ఎదురు చూస్తున్నాం, ఎందుకు ఉపేక్షిస్తున్నామని అడుగుతూ ఉన్నాం మనం చాలామంది. ఇదే కదా మనం కామెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం. 70-80% ఇవే ఉంటాయి. ఇంకా దేనికి మనం వెయిట్ చేస్తున్నాము, భారత్ దేనికోసం ఎదురు చూస్తుంది అంటే ఫస్ట్ విషయం మనం అనుకున్నాం, గ్లోబల్ ఇన్వెస్టర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1000 గంటల యుద్ధము, 27,000 డిఫెన్స్ బడ్జెట్, 27,000 కోట్ల డిఫెన్స్ బడ్జెట్. సో సర్వం బూడిదవడమే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా రెవెన్యూస్ అనేవి జనరేట్ కావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవాళ తీవ్రవాదులు పాకిస్తాన్ని విడిచిపెడితే వాళ్ళ విషయంలో మనం ఏం చేసినా కూడా భారత్ చూస్తూ ఉంటుంది, అలా వీళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారని వాడు అనుకుంటాడు. కాబట్టి ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పి సియాచిన్ గ్లేషియర్ని మనం ఎట్లా అయితే కైవసం చేసుకున్నామో, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ -50 డిగ్రీల ఫ్రీజింగ్ కోల్డ్లో మన సైనికులు ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేని ఒక పనిని -50 డిగ్రీల్లోకి వెళ్ళి అక్కడున్న పాకిస్తానీ పోస్టులను ధ్వంసం చేసి వాళ్ళని తరిమి వేసి వాళ్ళ సియాచిన్ గ్లేషియర్ని మన కంట్రోల్లో పెట్టుకున్నాం. అలాంటి ఒక ఆపరేషన్ మనం చేయాలి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ అనుకుంటే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఇటువైపు ఉంటుంది. కాశ్మీర్ విషయంలో వాళ్ళు పెద్దగా ఆలోచించరు. కాబట్టి ఈ అవకాశాన్ని చూసి మనం ఏదో ఒక రకంగా పాకిస్తాన్ ఆఫ్ కాశ్మీర్లో కొన్ని కొండలని స్వాధీనం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు భారతీయులకు ఎక్కడ లేని ఒక కిక్. ఎందుకంటే వాడికి వాడే ఒక వరాన్ని ఇచ్చాడు. వాడేమిచ్చాడంటే ఒక వరం, అది సిమ్లా అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం అన్నాడు ఓపెన్గా. ఎంత గొప్ప విషయం ఇది. ఎల్ఓసి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఎల్ఏసి చైనా వైపు, పాకిస్తాన్ వైపు ఎల్ఓసి. ఇవాళ నో ఎల్ఓసి అంటే మోడీకి టోటల్ ఫ్రీడమ్ మోడీ ఇవ్వడం కాదు, పాకిస్తాన్ వాడు మనకి యథేచ్ఛగా రండి అని గేట్స్ ఓపెన్ చేసినట్టు అయింది ఎల్ఓసి ఓపెన్ చేసి. ఇది వాడు మనకి ఇస్తున్నటువంటి విషయం.
సో ఎల్ఓసి ఎప్పుడైతే లేదో పిఓకేలో కొన్ని కొండలని కైలాష్ కొండలు అంటాం. ఎలా అయితే లడాక్ దగ్గర కైలాష్ కొండలు మనం ఎలా అయితే స్వాధీనం చేసుకున్నామో, ఇవాళ అక్కడ పిఓకేలో కొన్ని కొండలు మన గ్రిప్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎంత బాగుంటుంది. ఎల్ఓసి దాటి 5 కిలోమీటర్లు, అందరూ మాట్లాడే 5 కిలోమీటర్లు, ఈ భయంతోనే పాకిస్తాన్ వాడు 155 అమ్యునిషన్స్, ఆర్టిలరీ వెపన్స్ భారత్ సరిహద్దుల్లోకి తీసుకొచ్చి డిప్లాయ్ చేశాడు. 80 కిలోమీటర్ల దూరంలో వాడు ఎయిర్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాడు. ట్యాంక్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని రెడీగా ఉన్నాడు. ఇదే మనకు కావాలి. అంటే వాడు భయపడి ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి వాడి వద్ద ఉండేటువంటి డబ్బు, ఆయుధాలు, ఫ్యూయల్స్ సర్వము కూడా వేస్ట్ చేయాలి. సో ఇండియన్ నేవీ ఇప్పుడు ఇదే చేస్తోంది. లిటరల్గా పాకిస్తాన్ యొక్క పోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, కరాచీ దాకా కూడా మన యుద్ధ నౌకలు చక్కర్లు కొట్టడం, వాడు హై అలర్ట్లో ఉండడం. ఇప్పుడు ఏమైనా జరగచ్చు అనేది ఆల్రెడీ నేవీలో, సీలో ఇచ్చాం, వాటర్ బేస్డ్. ఇప్పుడు ఆన్ రోడ్డు ఇచ్చేటువంటి ప్లాన్ చేస్తోంది ఇండియన్ ఆర్మీ.